श्री गुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। श्रुतिस्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు శివమహాదేవుడి అవతారం. కారణ జన్ములై అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపకులయ్యారు. శంకరాచార్యుల వారు పరమ భక్తాగ్రేసరులు. ఆయన రచన చేసిన భక్తి వాంగ్మయం ఇందుకు తార్కాణం. ఆయన రచించిన వాటిలో శ్రీ మణికర్ణికాష్టకం పరమ పవిత్రమైంది. ముఖ్యంగా గంగా పుష్కరాల సమయంలో ఈనాడు మనం యావత్ భారతదేశం అంతా కూడా పవిత్రమైనటువంటి గంగా పుష్కరాలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఉండేటువంటి హిందువులంతా కూడా ఈ పుష్కర సమయంలో కాశీకి వెళ్ళటం, గంగా స్నానం చేయటం తమ కర్తవ్యంగా భావిస్తుంటారు. అట్లాగే కాశీలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయటం ముక్తిదాయకంగా భావించేటువంటి సాంప్రదాయం మనది. గంగా పుష్కరాల సమయంలో శ్రీ మణికర్ణికాష్టక పఠనం శ్రవణం ముక్తిదాయకం, కైవల్యకారకం. గంగానదీ తీరాన ఉన్న 64 స్నానఘట్టాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది మణికర్ణికా ఘట్టం. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు తన చక్రంతో ఒక తటాకాన్ని త్రవ్వి దాని తీరాన శ్రీ విశ్వనాథుడి గూర్చి తపస్సు చేశాడు. ఆ బోళాశంకరుడు విశ్వనాథుడు ప్రత్యక్షమై ఆ తటాకాన్ని చూసి విష్ణు భగవానుడి తపస్సుకు సంతోషించి తల ఊపాడు. ఆ సమయంలో శివమహాదేవుడి కుడి చెవున కలిగినటువంటి మణికుండలం జారి ఆ తటాకంలో పడింది. అందువల్ల ఈ ఘట్టానికి మణికర్ణికా ఘట్టం అన్న పేరొచ్చింది. శ్రీ మహావిష్ణువు తన చక్రంతో నిర్మించిన తటాకం కావున చక్రతీర్థమని కూడా అంటారు. ఆ తర్వాత పవిత్ర గంగానది చక్రతీర్థం మీదుగా ప్రవహించి మరింత పావనం చేసింది. ఆ మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయటమే పుణ్యం, కైవల్యం. శ్రీ శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి శ్రీ మణికర్ణికా అష్టకాన్ని శ్రవణం చేయటం గంగా స్నానంతో సమానమైనటువంటిది. గంగా స్నానం చేస్తే ఏ రకమైనటువంటి పుణ్యము, ముక్తి వస్తుందో శ్రీ మణికర్ణిక అష్టకాన్ని శ్రవణం చేసిన అంతటి పుణ్యం లభిస్తుంది. శ్రద్ధాభక్తులతో శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి శ్రీ మణికర్ణిక అష్టకాన్ని శ్రవణం చేద్దాం. ఓ మణికర్ణిక, త్వత్తీరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్య ముక్తిప్రదౌ వాదం తౌ కురుతః పరస్పరముభౌ జంతోః ప్రయాణోత్సవే మద్రూపో మనుజోయమస్తు హరిణా ప్రోక్తః శివస్తక్షణాత్ తన్మధ్యాన్ భృగులాంఛనో గరుడగ పీతాంబరో నిర్గతః. ఓ మణికర్ణిక, హరిహరౌ సాయుజ్య ముక్తి ప్రదౌ, మోక్షప్రదాతలైనటువంటి హరిహరులు ఇద్దరు కూడా వాదులకు ఆడుకుంటున్నారు. ఆశ్చర్యం. ఎందుకంటే నీ తీరంలో ప్రాణుల యొక్క అవసాన దశ విషయాన్ని గురించి సాయుజ్య ముక్తి ప్రదౌ, సాయుధ్యముక్తినిచ్చేటువంటి వాళ్ళిద్దరూ కూడా పరస్పరం వాదులాడుకుంటూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు అంటాడు,
మణికర్ణికా ఘట్టాన అవసాన దశలో ఉన్నటువంటి జీవులు నా నామరూపం కలవాళ్ళు అవ్వాలి అని. మద్రూపో మనుజోయమస్తు, ఎప్పుడైతే హరి ఈ మాట అన్నాడో తన్మధ్యాన్ భృగులాంఛనో గరుడగ పీతాంబరో నిర్గత, శివమహాదేవుడు సర్వలాంఛనాలతో గరుడారుడై పీతాంబరాలతో బయలుదేరాడు. ఓ మణికర్ణిక, ఇంద్రాబ్జాస్త్రిదశ పతంతి నియతం భోగక్షయేతే పునః జాయంతే మనుజాస్తతోపి పశవః కీటాః పతంగాదయః ఏ మాతర్మణికర్ణికే తవ జలే మజ్జంతి నిష్కల్మషాః సాయుజ్యేపి కిరీటకౌస్తుభధరా నారాయణాస్యుర్నరాః. తల్లి మణికర్ణిక, ఇంద్రాది దేవతలు కూడా వాళ్ళ యొక్క పుణ్యఫలానుభవం పూర్తి కాగానే జాయంతే మనుజాస్తతోపి పశవః కీటాః పతంగాదయః, మనుషులుగాను పశుపక్షాదులుగాను క్రిమికీటకాదులుగాను మళ్ళీ జన్మిస్తారు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని కదా శాస్త్రవాక్యం. అమ్మా మణికర్ణిక, తవ జలే మజ్జంతి నిష్కల్మషాః, నీ జలాల్లో నీ నీళ్లలో మునిగినటువంటి వాళ్ళు సర్వ పాపరహితులై సహయోగమున్న కిరీట కౌస్తుభధరాః నారాయణాస్యుర్నరాః, కిరీటము కౌస్తుభాలు ధరించి వాళ్ళంతా సాక్షాత్తు నారాయణాస్యుర్నరః, వాళ్ళు కూడా నారాయణ సాయుధ్యముక్తి పొందుతారు. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా, కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్తులితః సహైవ విబుధై కాశ్యా సమం బ్రహ్మణా కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుఖ్యే గతః. పరమ పవిత్రమైనటువంటి విశ్వనాథుడి సన్నిధిలో ఉన్న ఆ మణికర్ణికా ఘట్టాన్ని గురించి శంకరాచార్యుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. గంగాతీరమనుత్తమం హి సకలం తత్రాపి కాశ్యుత్తమా తస్యాం సా మణికర్ణికోత్తమతమః యత్రేశ్వరో ముక్తిదః దేవానామపి దుర్లభం స్థలమిదం పాపౌఘనాశక్షమం పూర్వోపార్జిత పుణ్యపుంజగమకం పుణ్యైర్జనైః ప్రాప్యతే పూర్వోపార్జిత పుణ్యపుంజగమకం పుణ్యైర్జనైః ప్రాప్యతే. కాశీక్షేత్ర దర్శనం, కాశీలో నివసించటం, అసలు అక్కడికి రావాలంటేనే ఎంతో పుణ్యం ఉండాలి, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి, ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని కాశీ దర్శనం ప్రాప్తించదు. అందుట్లో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయటం అంటే ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావన చేయాలి. దుఃఖాంభోనిధి మగ్న జంతు నివహాస్తేషాం కథం నిష్కృతి జ్ఞాత్వైతద్ధి విరించిన విరచిత వారాణసీ శర్మదా లోకా స్వర్గముఖాస్తతోపి లఘవో భోగాంతపాతప్రదాః కాశీ ముక్తిపురీ సదా శివకరీ ధర్మార్థకామోత్తర కాశీ ముక్తిపురీ సదా శివకరీ ధర్మార్థకామోత్తర.
ఏకో వేణుధరో ధరాధర ధర శ్రీవత్సభూషాధరో యోప్యేక కిల శంకరో విషధరో గంగాధరో మాధవః ఏ మాతర్మణికర్ణికే తవ జలే మజ్జంతి తే మానవా రుద్రావా హరయో భవంతి బహవస్తేషాం బహుత్వం కథం రుద్రో వా హరయో భవంతి బహవస్తేషాం బహుత్వం కథం. ఆ మణికర్ణికా ఘట్టాన్ని గురించి మణికర్ణికా అష్టకంలో శంకర భగవత్పాదుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. త్వత్తీరే మరణంతు మంగళకరం దేవైరపి శ్లాఘ్యతే శక్రస్తం మనుజం సహస్రనయనైర్ద్రష్టుం సదా తత్పరః ఆయాంతం సవితా సహస్రకిరణైః ప్రత్యుద్గతో భూత్సదా పుణ్యోసౌ వృషగోధవా గరుడగః కిం మందిరం యాస్యతి పుణ్యోసౌ వృషగోధవా గరుడగః కిం మందిరం యాస్యతి. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమః స్వీయైరబ్ధసితైశ్చతుర్ముఖసురో వేదార్థ దీక్షా గురుః యోగాభ్యాస బలేన చంద్రశిఖరస్తత్పుణ్యపారంగత స్త్వత్తీరే ప్రకరోతి సప్తపురుషం నారాయణం వా శివం. హే మణికర్ణిక, స్త్వత్తీరే ప్రకరోతి సప్తపురుషం నారాయణం వా శివం. కృచ్ఛై కోటిశతైః స్వపాపనిధనం యచ్చాశ్వమేధైః ఫలం యచ్చాశ్వమేధైః ఫలం తత్సర్వం మణికర్ణికా స్నపనజే పుణ్యే ప్రవిష్టం భవేత్. ఎన్నో పాపాలు తొలగిన తర్వాత చేసేటువంటి అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో తత్సర్వం మణికర్ణికా స్నపనజే పుణ్యే ప్రవిష్టం భవేత్. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయటం వల్ల అంతటి సౌభాగ్యం కలుగుతుంది. స్నాత్వా స్తోత్రమిదం నరః పఠతి చేత్ సంసారపాధో నిధిం సంసారపాధో నిధిం తీర్త్వా పల్వలవత్ ప్రయాతి సదనం తీర్త్వా పల్వలవత్ ప్రయాతి సదనం తేజోమయం బ్రహ్మణః తేజోమయం బ్రహ్మణః. ఇది శ్రీమద్ శంకర భగవత్పాదకృతం మణికర్ణికాష్టకం సంపూర్ణం. పరమ పవిత్రమైనటువంటి ఈ మణికర్ణికాష్టకాన్ని ఎవరైతే ఈ గంగా పుష్కరాల సమయంలో శ్రవణం చేస్తారో, పఠనం చేస్తారో, రాస్తారో, చదువుతారో వాళ్ళు తప్పనిసరిగా మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే ముఖ్యంగా పుష్కరాల సమయంలో ఎంతటి పవిత్రత కలుగుతుందో, ఎంతటి పుణ్యాన్ని ఆర్జించగలుగుతారో అంతటి ఫలితాన్ని ఆ శంకర మహాదేవుడు శ్రీ మహావిష్ణువు ప్రసాదిస్తారని శ్రీ శంకరాచార్యుల వారు చెప్పినటువంటి స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో శ్రవణం చేశాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శాంతి శాంతి
శాంతి.